ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదని సెలవిచ్చిన శక్తి గల దేవుడు, నిన్ను నిత్యము నడిపించే దేవుడు, ఎల్లప్పుడూ నిన్ను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ధైర్యం వహించండి. నువ్వు నడవలేని సమయంలో ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నడవవలసిన మార్గాన్ని తెలియజేస్తాడు. యేసన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యమును చేరలేరని దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా నీ జీవితంలో ఎన్ని సమస్యల గుండా మీరు వెళ్తున్నారో దేవుడు అన్నాడు, మిమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు. ప్రతి సమయమందు, ప్రతి కష్టమందు, ప్రతి నష్టమందు, ప్రతి వేళలో, అంధకారపు లోయలో కూడా దేవుడు మిమ్మల్ని పచ్చిక గల సమయంలో నడిపిస్తాడు. కాబట్టి తప్పక దేవుడు సెలవిచ్చిన ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నిత్యము నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరెంత గొప్ప దేవుడుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినం నిత్యము వారిని నడిపించే దేవుడుగా వారి పక్షమును మీరు ఉండి వారి చేయి పట్టి నడిపించబోతున్నందుకు వందనాలు. తండ్రిగా ఉండి నడిపించండి, ఆదరించండి. వారు నడవలేని సమయంలో వారిని ఎత్తుకోండి, వారి పేరు పెట్టి పిలవండి. ప్రభువా, నువ్వు ఉన్నావు కనుక ప్రతి ఒక్కరు ధైర్యం వహించి నువ్వు నడిపించే దేవుడుగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయగలవని, ప్రతి ఒక్కరు విశ్వసించి మీరు నడిపించగలరు అన్న గొప్ప ధైర్యముతో వారు ముందుకు సాగుటకు సహాయం చేసి నిత్యము వారిని నడిపించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.